అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారికి కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా విన్నవిస్తూ ఉన్నాం. ఎన్నికల కంటే ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకం కింద 13,800 రూపాయలు ఇచ్చారు. ఇది రైతుకు ఏమాత్రం కూడా సరిపోదు. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే 20,000 రూపాయలు మేము 2 విడతలుగా నిధులను విడుదల చేస్తాం, ప్రతి రైతు అకౌంట్లో కూడా జమ చేస్తామని చెప్పేసి కూడా ఎన్నికల ముందర హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు 2024 ఖరీఫ్ సీజన్ సంబంధించి రైతులు మరి జూన్ మాసం కూడా జూన్ 6వ తేదీ నుంచి కూడా రైతులు విత్తనం సాగు చేస్తూ ఉన్నారు. వ్యవసాయాలు చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి, విత్తనాలు కొనుగోలు చేయడానికి రైతుల దగ్గర ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత సంవత్సరం నంద్యాల జిల్లాలో మొత్తం కూడా కరువు మండలాలుగా, కరువు గ్రామాల్లో అనేక మంది రైతులు కూడా పంటలు రాక, పెట్టుబడి లేక ఆ రకంగా కూడా నష్టపోయిన పరిస్థితి మనం గమనించాం. అందుకోసమే ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా ప్రభుత్వాన్ని తక్షణమే ఏదైతే ఎన్నికల ముందర ఇచ్చేటువంటి హామీలో భాగంగా రైతు భరోసా పథకానికి బదులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మరి ఏదైతే ఈ పథకాన్ని తీసుకొచ్చారో అన్నదాత సుఖీభావ పథకాన్ని తీసుకొచ్చారు. ఈ పథకం కింద రైతాంగానికి తక్షణమే నిధులు విడుదల చేయాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు రైతాంగం పరిస్థితి కనుక మనం చూస్తే రైతులు వ్యవసాయానికి పెట్టుబడి పెట్టుకోవడానికి కానీ ఆ రకంగా చాలా ఇబ్బంది పడే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ఈరోజు రైతులు వ్యవసాయానికి పెట్టుబడి లేక, విత్తనాలు కూడా ఆ రకమైనటువంటి సరైన సమయంలో డబ్బులు అందక విత్తన దుకాణాల్లో మరి అప్పులు ఇవ్వకుండా ఆ రకంగా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందుకొరకే ప్రభుత్వము ఇంతవరకు కూడా నిర్ణయం తీసుకోకపోవడం కూడా రైతులు ఆవేదన గురవుతా ఉన్నారు. రైతాంగం అయోమయంలో ఉన్నారు. ఇప్పటికే వరుణ దేవుడు ఈరోజు అరకొరగా వర్షాలు పడతా ఉన్నారు. మొగం చాటేసేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఒక పక్కనేమో రైతులు మొక్కజొన్న సాగు చేశారు, మరి ఆ రకంగా కూడా ఈరోజు మందులు వేసేటువంటి పరిస్థితి ఈరోజు వస్తూ ఉంది. ఇంతవరకు కూడా నిధులు రాకపోవడంతో రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పటికైనా కానీ ముఖ్యమంత్రి గారు తక్షణమే ఆ రకంగా కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా రైతు భరోసా కేంద్రాలు ఉన్నాయి. ఈరోజు రైతు భరోసా కేంద్రాలు కూడా ఆ రకంగా ఉత్సవ విగ్రహాల్లాగా ఉన్నాయి. వాటిని కూడా ఆ రకంగా నిర్ణయం తీసుకొని తక్షణమే కూడా ప్రభుత్వం ఆ రకంగా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. రైతాంగం ఈరోజు అనేక మంది కూడా నూతన ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా రైతులు పక్కలో మిర్తూరు మండలంలో దేవనూరు గ్రామంలో రైతు మహమ్మద్ రఫీ అనే రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సింగరాజుపల్లిలో కూడా వెంకటరమణ అనే రైతు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నాడు. అంటే ప్రభుత్వాలు మారుతా ఉన్న రైతుల ఆత్మహత్యలు తగ్గడం లేదు, రైతులకు ప్రభుత్వాలు భరోసా కల్పించడం లేదు. అందుకొరకే ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకమైనటువంటి చట్టం తీసుకోవాలి. ఎవరైతే రైతులు చనిపోయారో ఆత్మహత్య చేసుకున్నటువంటి రైతుల కుటుంబానికి 20 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలి. ఆ రకంగా ఆ కుటుంబాలకు సంబంధించి ప్రైవేట్ అప్పుల భారం ఉంది, ఆ భారాన్ని కూడా ప్రభుత్వం భరించాలి. ఆ రకమైనటువంటి చట్టం చేయాలని చెప్పేసి కూడా మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు పిక్కిలి వెంకటేశ్వర్లు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా నాయకులు. నాతో పాటు ఈ కార్యక్రమంలో రామకృష్ణ గారు రైతు సంఘం నాయకులు, అట్లే సుధాకర్ గారు, నవీన్ కుమార్ గారు, అట్లే మన పరమేశ్, మిగతా నాయకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.